కార్యాలయానికి ఆయన్ను తరలించారు. అనంతరం కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. అనంతరం కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సరసుగా ఏదైతే నర్సరావుపేట మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం అయితేనేమి అడ్డుకోబోయిన టీడీపీ నేతల్ని, అదేవిధంగా కూడా తనతో పాటు తన సోదరుడు ఇద్దరు కలిసి సిఐ పైన దాడి చేశారంటూ కూడా ఇప్పటికే కూడా 4 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆలస్యంగా కూడా ఈవీఎంలకు సంబంధించి ధ్వంసానికి సంబంధించి కూడా వీడియో బయటికి రావడంతో దీనిపైన ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 4 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాల సమయంలో కూడా తనకు ఏదైతే కౌంటింగ్ సెంటర్లకు కూడా పోవడానికి అనుమతి ఇవ్వాలనేసి కూడా గతంలో పక్కన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా పిన్నెల్లిని కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి 20వ తారీఖులో పూర్తి స్థాయిలో కూడా కోర్టులో అయితే దీనికి సంబంధించి వాదనలు ఇరుపక్షాలు ఒక పక్కన పిల్లింది అయితే ఎవరైతేనేమి ఫిర్యాదు చేశారో టీడీపీ కార్యకర్తల తరపున కూడా ఒక పక్కన వాదనలు అయితే ముగిశాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసిన కోర్టు ఈ రోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన జడ్జిమెంట్ కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే పిన్నెల్లికి 4 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ అవ్వటము, కోర్టు రద్దు చేయడంతో కూడా వెంటనే కూడా పల్నాడు జిల్లా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి కూడా ప్రస్తుతం పిల్లల్ని తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కూడా ఒక పక్కన మాచర్ల కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో దాడులకు సంబంధించి అప్పటికే ఒక పక్కన టీడీపీ నేతలైతేనేమి కార్యకర్తలు పూర్తి స్థాయిలో కూడా కేసులు పెట్టినప్పటికీ ఆ సమయంలో కేసులు పెట్టకుండా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఆధారాలు వచ్చిన తర్వాతనే ఈసీ ఆదేశాల మేరకే కేసులు కూడా పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలంటే కూడా ఒక పక్కన టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పూర్తి స్థాయిలోనే దీనికి సంబంధించి అయితే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పిన్నెల్లికి సంబంధించి 4 కేసులకు సంబంధించి ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. దీనిపైన ఏదైతే కోర్టుకు పెట్టిన తర్వాత ఒక పక్కన కస్టడీకి కూడా అడిగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయి సుధా. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సారావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. అనంతరం కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సారావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. అనంతరం కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.